అగ్ని ప్రతిష్టాపన పూర్తయింది. ఇవాళ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు, అలాగే రోహిణి, హస్త, శ్రవణం ఈ 3 నక్షత్రాల వాళ్ళు, ఆ 3 అంటే మొత్తం 6 నక్షత్రాలు. అలాగే సూర్యగ్రహం, చంద్రగ్రహానికి సంబంధించినటువంటి హోమాలు ప్రారంభమవుతాయి. ఈ పూట కొంతమంది పూర్తి చేసుకొని మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల నుంచి ఈ కార్యక్రమం హోమాలన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. మనం సంకల్పం చేసింది నవగ్రహ యజ్ఞం. అయితే దేవానుగ్రహంతో మరికొంత ఈ పూట ఉదయం రాత్రి పూజ సమయంలో స్వామి మరికొంత కార్యక్రమాన్ని చేసినట్లుగా కేవలం హోమం కాదు, నవగ్రహ జపం కూడా పూర్తవ్వాలి అని. అదే 3,20,000 సార్లు జపం జరగాలి. అది కూడా కొంచెం సంకల్పం జరిగింది. ఈ 6 రోజులు 7 రోజుల్లో ఇంకా కొంతమంది ఉద్యోగుల ద్వారా 1,20,000 జపం కూడా చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది. స్వామి అనుకున్నాం. మన సంకల్పంలో మనస్పతి లేదు, కానీ కూడా గణపతి పూజ సమయంలో స్వామి మనకి అనుగ్రహించింది, ఆదేశించింది. అది కనుక ఈ మధ్యాహ్నం నుంచి జపం చేసే కొంతమంది, హోమం చేసేందుకు కొంతమంది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే రేపటి నుంచి శతచండీ యాగం జరుగుతుంది. ఇప్పుడు మహారుద్ర అభిషేకం జరుగుతోంది. అక్కడ రుద్రహోమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా రుద్రహోమ శాస్త్రికి వెళ్ళి మీరు ఈ డబ్బులు రావద్దు, అక్కడ వెళ్ళండి. రుద్రహోమం ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభం చేయండి. వెళ్ళిపోవచ్చు. అందరూ కూడా భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ రుద్రహోమాన్ని జరిగించండి. అందరికీ అక్కడే ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడ అమ్మగారు ఇక్కడ తీసుకున్నారా? स्वाहा